ఇప్పుడు మళ్ళీ డివోషనల్ గా చేంజ్ అయినందుకు కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి కదా, అంటే ఇంతకు ముందు ఉన్న లైఫ్ వేరే ఉంటది, ఇప్పుడు ఉన్న లైఫ్ వేరే ఉంటది. కొన్ని జాగాలకు వెళ్ళొద్దని గానీ ఇలాంటి అంటే ఉన్నాయి. ఇట్లా మెచ్యూర్ ఫంక్షన్స్ కి, శ్మశానంకి, ఎవరైనా చనిపోతే వాళ్ళని ముట్టుకోవడం, అండ్ ఇట్లా పిల్లలు పుట్టినాక పురుడు అంటారు చూడండి, అక్కడికి వెళ్ళినప్పుడు అది అయ్యేదాకా తినకపోవడం, బాలమ్మల పండగలు చేసినప్పుడు ఇలా ఉంటాయి అన్నమాట. దానివల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఎఫెక్ట్ అంటే ఇక వాళ్ళకి తిన్నది వామిటింగ్ అవ్వడము అలా ఇలా ఉంటాయి. ఇంకా మొత్తం ఎట్లా అంటే భూమికి అయిపోతారు, ఫీవర్ అన్న వస్తుంది, పెయి నొప్పులు అట్లా అయిపోతారు, డీల్ అయిపోతారు మొత్తం. ఇప్పుడు నీకు తెలిసినంత వరకు ఈ చాతబళ్ళు గాని ఇలాంటివి గాని ఏమైనా ఉన్నాయి అంటారా? అవైతే ఉన్నాయి, నేను నమ్ముతా వీటిని. ఎందుకంటే అది నా జీవితంలో సగం, నా లైఫ్ లో సగం పార్ట్ మొత్తం వీటితోనే గడిచింది. ఇంత తక్కువ వయసులోనే అంత ఎఫెక్ట్ చేయడానికి ఎవరు ఉన్నారు మీకు? ఉంటారు కదా అక్క. ఇగో ఇప్పుడు ఒక మనిషి మంచిగా బతుండంటే వాళ్ళ చుట్టూ ఎప్పుడు శత్రువులు ఉంటారు, అట్లా మనకి కూడా కొంతమంది ఉన్నారు. అంటే మిమ్మల్ని కాకుండా మీ ఇంట్లో చేయడానికి వెళ్ళారు? ఫస్ట్ డాడీకే చేసినారు, అంటే ఫస్ట్ పెళ్ళైనాక మమ్మీకి చేసేయడం స్టార్ట్ చేసారంట. అప్పుడు నాకు ఏజ్ తెలియదు, చిన్నదాన్ని. తర్వాత డాడీ, నాకు కొంచెం మైండ్ సెట్ వచ్చినాక డాడీ వాళ్ళకి చేయడం స్టార్ట్ చేసారు. డాడీ ఒక స్టేజ్కి వచ్చి ఇక డాడీకి అవ్వట్లేదు ఎంత చేసినా కానీ, ఇంకా నాకు స్టార్ట్ చేసారు. ఒక మాటలో చెప్పాలంటే చెత్తవాడితోనే నేను ఇది అయిపోయి ఎండింగ్ మూమెంట్ లోనే నాకు అమ్మవారు వచ్చింది. ఓకే, ఇందాక చావు బతుకు దాకా వెళ్ళి నేను ఇట్లా కోలుకున్నా అనే మూమెంట్ ఇది. కానీ అది ఇప్పటికీ నేను, వాళ్ళు నా శత్రువులు కానీ వాళ్ళ మిత్రులు చేసిన వాళ్ళు నాకు తెలుసు ఎవరు చేసిరో, కానీ నేను వాళ్ళని ఒక శత్రువు లెక్క అయితే చూడండి, వాళ్ళు నా సొంత మిత్రువులు అన్నట్టే చూస్తా. వాళ్ళ ఇంటికి వచ్చినా మాట్లాడతా చేస్తా. ఇప్పుడు ఒక అమ్మవారు వస్తుంది మన ఒంట్లో కంటే ఆ రెస్పెక్ట్ వేరే ఉంటది. అవును, అంతకు ముందు ఇచ్చే రెస్పెక్ట్ వేరే ఉంటది, ఇప్పుడు ఇచ్చే రెస్పెక్ట్ వేరే ఉంటది. ఆ వేరియేషన్స్ మీ లైఫ్ లో ఎలా ఉన్నాయి? ఇప్పుడు అక్క నేను గర్ల్ కాబట్టి ఇప్పుడు నాకు అమ్మమ్మల ఇంటికి పోతే రెస్పెక్ట్ ఎక్కువ ఉంటది, బిడ్డే అట్లా ఆడపిల్ల అని రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 9 months అయితే కామన్. కానీ దేవుడు వస్తే ఏంటంటే కొంచెం రెస్పెక్ట్ పెరుగుతుంది. కాలు మొక్కడం, ఫ్రైడే వస్తే నా దగ్గరికి వచ్చి మాట్లాడడం, ఇక ఒక దేవత లెక్క చూస్తారు. ఇప్పుడు మనం నార్మల్ గానైతే ఆడపిల్ల అంటే కొంచెం మంచిగానే చూస్తారు, కానీ ఇప్పుడు ఇంకెక్కువ. ఓకే, మనమే చిన్న ఏజ్ కాబట్టి మనమే పెద్దవాళ్ళ కాలు మొక్కడం కానీ ఇలాంటి చేయమంటే మనమే చేయము. అవును, అలాంటి అంత పెద్దవాళ్ళు మన కాలు మొక్కుతున్నారు అని అంటే అప్పుడు నీ ఫీల్ ఎలా ఉంది? అలా ఫీల్ ఏంటంటే ఇంత నమ్మకం తెప్పించింది నా దేవత వీళ్ళకి, ఒకసారి నేను ఆమెనే నమ్మలేదు, ఇలా నా నుంచి దేవతని ఇంతమందిని నమ్మిస్తున్నా అనే ఫీల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలాంటి పర్సన్స్ వస్తారు? మీరు ఫ్రైడే కానీ ఎలాంటి వాళ్ళు వస్తారు, ఇట్లా దేవుని పండుగలు చేసి మధ్యలో ఆపేస్తే వాళ్ళు కష్టాలు పడతారు, అలాంటి వాళ్ళు వస్తారు. ల్యాండ్ విషయం వాళ్ళు ఉన్న వాళ్ళు వస్తారు, లేకపోతే ఇట్లా అన్నదమ్ములు కొట్టుకొని ల్యాండ్ విషయంలో కొన్ని గొడవలు వస్తాయి కదా, అలాంటి వాళ్ళు వస్తారు. లవ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తారు, మ్యారేజెస్ వాళ్ళు వస్తారు అట్లా. కానీ ఏంటంటే ఇప్పుడు ఏ దేవతనైనాక 1-2 సార్లు చెప్పంగానే అయిపోదు, కొన్ని డేస్ పడుతుంది. కానీ కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు, అది వాళ్ళ ఇష్టం. ఇక మనం వాళ్ళ దగ్గర తీయొద్దు ఆ టాపిక్ అట్లా. ఓకే, నమ్మే సిచ్యువేషన్ వచ్చేదాకా మనం తీయొద్దు. ఏ రోజైతే వాళ్ళకి తెలిసి వస్తుందో ఆ రోజే. ఓకే, ఇప్పుడు మీ ఏజ్ వల్ల మీకు ఎప్పుడైనా ప్రాబ్లం అయిందా? అంటే ఇంత తక్కువ ఏజ్ లో అని చాలా మంది పాయింట్ చేస్తున్నారు, నన్ను పాయింట్ చేస్తున్నారు కానీ నేను పట్టించుకుంటే నాకు ప్రాబ్లం అవుతుండే. నేను పట్టించుకోలే కదా అక్క, అందుకే నాకు ప్రాబ్లం. ఇప్పటిదాకా నేను తీసుకోలే, ఏవి తీసుకోను నేను. ఇగో నన్ను ఒకరికి అట్లా లేపించుకోమన్నారు, వాళ్ళు ఇవాళ నా దగ్గరకు వచ్చారు కానీ నేనైతే వేపించుకోలే కదా దేవతల నా మాటలిని. ఓకే, కట్లల్లో అంటే అమ్మవారిని రాకుండా చేసేయడం, కట్లేపించుకోవడం. ఓకే, నాకు తెలిసినంత వరకు కట్లేపించుకోవడం వల్ల అమ్మవారు వచ్చినప్పుడు మాట రాదు, అదే అట్లుంటాయి. అంటే ఈ మాట రాదంటే ఆమె వచ్చేం లాభం మనకి, అంతే అంట. ఇప్పుడు మాట వస్తుందంటే 10 మందికి చెప్పుకుంటుంది, 10 మందికి మంచి చేస్తుంది. ఇప్పుడు మాట రాని ఏం చెప్తారు చెప్పాము. ఈ మధ్య మీ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న వీడియోస్, మీరు దేవుడు వచ్చినప్పుడు, దేవుడు ఊగినప్పుడు గానీ ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ మీకు తెలియదు కదా, ఆ సిచ్యువేషన్ లో వచ్చిపోయింది. తర్వాత వీడియోస్ చూస్తే ఏమని అనిపిస్తుందా? వీడియోస్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, నేను చాలా సార్లు నాకు ఇట్లా దేవుడు రావడం, ఇట్లా ఊగడం ఇష్టమే. కానీ ఒక 2-3 times నేను మా నాన్నమ్మ వాళ్ళతో నీళ్ళతో చెప్తే కూడా మా నాన్నమ్మ నన్ను తిట్టింది, ఎందుకు ఇట్లా దేవుడు సో కాదు అని చెప్పి తిడితే ఇక నేను ఆ టాపిక్స్ నుంచి కొంచెం దూరమైన తర్వాత వద్దు, ఇంకా టాపిక్స్ కొంచెం స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టే టైంలో ఇట్లా వచ్చేసింది. ఇంకా అంటే అప్పుడు దాకా నిజంగా ఏదో సామెత ఉంటది కదా, భయం అంటే దేవుడు దయ్యం వస్తుంది, అవును, వద్దు అంటే దేవుడు వస్తారు అన్నట్టుగా అలా అయిపోయింది. అయితే అవును, ఎగ్జాక్ట్లీ దేవుడు మీదకి వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటది, ఎప్పుడు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయినాక ఏమవుతుంది?
ఏముంటది అక్క, ఇప్పుడు దేవుడు వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటది అంటే, ఇప్పుడు ఫ్రైడే వచ్చింది అనుకో, దుర్గామాత వస్తుంది, ఒక 5-6 ఫ్యామిలీస్ ఉంటాయి, ఒక ఫ్యామిలీ అయిపోగానే ఇంకొక ఫ్యామిలీ వచ్చి కూర్చుంటది. అట్లా ఫ్యామిలీస్ ని బట్టి ఉంటది ఆమె శాంతి అంటే. అట్లేం అవ్వదు, ఇంకా మనుషులను బట్టి ఎంత ఒక్కొక్కరికి అందరి సమస్యలు చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇంకా నార్మల్ గా మనము చేయకాలు తిమ్మిరెక్కి వచ్చేప్పటిదాకా లేవము. చాలా వీక్ అయిపోతారేమో. కాలు చేతులు తిమ్మిరెక్కి ఐస్ లో నుంచి వాటర్ రావడం, ఇట్లా వైబ్రేషన్ అవ్వడం, కళ్ళు తెరవంగానే ఇట్లా పొగలు ఉండడం అట్లా. అంటే ఆ దేవుడు వెళ్ళిపోయినాక కంప్లీట్లీ కళ్ళు ఓపెన్ చేసేసరికి పొగలు గానీ ఇట్లా కనిపిస్తాయి. ఎంత టైం పడుతుంది మన మైండ్ సెట్ రావడానికి? ఎంత అంటే వాటర్ తెచ్చిస్తారు. ఇప్పుడు మైసమ్మ వస్తే థమ్స్అప్ పోస్తారు నిండు బాటిల్, అట్లా ఎంతసేపు అంటే ఇంకా వాటర్ తాగి అటు ఇటు మాట్లాడి చేసే వరకు అయిపోతుంది. మైసమ్మ వస్తే థమ్స్అప్ పోయడం ఏంటి అంటే ఆమెకి సాకలు పోస్తారు కదా, ఇక ధూపు ఎక్కువ ఉంటది అనమాట దేవతకి, వాటర్ ఇస్తారు, ధూపు ఆరకపోతే థమ్స్అప్. కళ్ళు ఇవ్వరా? కళ్ళు అంటే ఎప్పుడు మనకు దొరకదు కదా అక్క, ఇప్పుడు ఊర్లలో అయితేనేమో సండే వస్తే పక్కనే కళ్ళు తాగుతా, ఎందుకంటే మైసమ్మ వస్తున్నప్పటి నుంచి అలవాటు, నాకు అంతకుముందుకు అలవాటు లేకపోతే. ఇక రోజు అంటే కూడా దొరకదు కదా, నార్మల్ గా మనకు దొరికిన దాంట్లో థమ్స్అప్. ఇప్పుడు నేను చిన్నదాన్ని కాబట్టి ఇట్లా ఆల్కహాల్కి వెళ్ళాను కాబట్టి థమ్స్అప్ దగ్గర అడ్జస్ట్ చేసుకుంటా. ఇప్పుడు మీ చుట్టుపక్కల చుట్టాలు గాని ఫ్రెండ్ సర్కిల్ గాని ఇదంతా ఎలా ఉంది? అందరైతే ఓకే, కానీ ఇక ఎట్లుంటారు ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే, మనం చిన్న ఉన్న పని తిరిగి చేసి వాళ్ళు మనం ఏది కరెక్ట్ దారి నడుస్తుంది అంటారు, కానీ ఫ్యామిలీస్ ఎట్లుంటారు, ఇంత చిన్న ఏజ్ నుంచి అవసరమా, స్టడీస్ బంద్ చేసుకొని మరి ఇది చేయడం అవసరమా, రీల్స్ లో ఆమెకి ఏమొస్తుంది, ఇంకా బాధలు ఎవరు చూస్తలే. ముంగడ నేను రీల్స్ చేసేది దేవుడు కదా కనిపిస్తుంది, కానీ ఇంకా నేను ఎన్ని కష్టాలు పడతాం వచ్చిందని ఎవరు తెలియదు. అట్లా మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడానికి చెప్పించుకున్నారా? అంటే ఇంటికే వస్తారు డైరెక్ట్, అంటే ఫస్ట్ కాల్ చేసి అడుగుతారు, ఈ రోజు కూర్చుంటావా, ఫ్రైడే కూర్చుంటావా అని అడిగితే ఈ రోజు ఈ టైంకి రండి అట్లా చెప్పేసి వాళ్ళే ఇంటికి వస్తారు, ఎవరు కాల్స్ ఏం అడగరు. ఇప్పుడు ఎలాంటి వైబ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే దేవుడు రావడము, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వైబ్స్ అంటే అట్లేం ఉండవు. ఇప్పుడు ఎల్లమ్మ పండగ, దుర్గమ్మ పండగ అంటే పట్నాలు వేసినప్పుడు ఇట్లా బ్యాండ్ కొడతారు, డోలు కొడతారు, అప్పుడు వస్తుంది. నార్మల్ గా సాంగ్స్ పెట్టినప్పుడు వస్తుంది. మళ్ళా ఇట్లా బోనాల దగ్గర అట్లా వస్తుంది. ఈసారి బోనాలు రాబోతున్నాయి. లాస్ట్ అంటే ప్రతిసారి ఇంట్లో నేనే ఎత్తుకుంటా, కానీ దేవుడు వచ్చినాక ఇవి నా ఫస్ట్ బోనాలు కదా, ఎలా ఉంటుందో అసలు చూడాలి. ఓకే. అంటే మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దుర్గామాత బోనాలు అయితే ఏం ఎత్తుకోలేదు, కానీ ఆడిరా బ్లూ శారీలో ఇన్స్టాగ్రామ్ వైరల్ అయింది చూడండి. అంటే ఇప్పుడు ముందు కీడు జరగబోతుందా ఏమైనా జరగబోతుందా అనేది తెలుస్తూ ఉంటది అని అంటారు దేవుడు వచ్చే వారికి. సో మీకేమైనా తెలుస్తుందా? కీడు అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకైతే ఫస్ట్ తెలుస్తుంది, బయటి వాళ్ళకంటే సూచనలు చూపిస్తుంది, కానీ ఎవరికైనా కరెక్ట్ గా గెస్ చేయలేము. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో, మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో అంటే చూపిస్తుంది, ఎందుకంటే నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటా. ఇట్లా బయట వాళ్ళకి ఏమైనా జరగముందు సూచనలు చూపిస్తుంది. ఇప్పుడు మీ దగ్గరకి మీరు దేవుడు ఉన్నప్పుడు కూర్చుంటారు కదా ఎవ్రీ ఫ్రైడే గానీ, అలా కూర్చున్నప్పుడు వచ్చే కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు చెప్పిన సందేహాలు మీ దేవుడు కంప్లీట్ అయిపోయినాక మీరు నార్మల్ గా ఉన్నప్పుడు మాట్లాడితే డిస్కషన్స్ ఏమైనా చెప్పగలుగుతారు? చెప్తా. అంటే ఇప్పుడు మన దగ్గరికి ఒక ఫ్యామిలీ కూడా వచ్చింది, వాళ్ళది ఎట్లా అంటే ఇంట్లో ప్రాబ్లం, శాంతి అయిపోయినాక నాకు ఇది అర్థం కాలేదు, ఇట్లా చెప్పింది, ఇట్లా ఏందని నేను వాళ్ళకి సాల్వ్ చేస్తా. ఇట్లా చెప్పింది, ఇట్లా నువ్వు ఇది చేయాలి అది చేయాలని చెప్పి సాల్వ్ చేస్తా. ఎప్పుడైనా నార్మల్ గా వాళ్ళ లాంచ్ సిచ్యువేషన్ లో ఇంట్లో ఏమైనా జరిగిందంటే ఫోన్ చేసి అడిగినా చెప్తాను నేను.